రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి. మిత్రులారా, ఎన్నికల హడావిడిలో, ఎగ్జిట్ పోల్స్ల గోలలో, అదేవిధంగా ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్నటువంటి ఈ హడావిడి, వీటన్నిటి మధ్యలో పత్రికల్లో, టీవీ ఛానల్లో, మాధ్యమాల్లో వచ్చినటువంటి ఒక వార్త చాలామంది దృష్టిని ఆకర్షించలేకపోయింది. అదేమిటంటే, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లోని వాల్ట్స్లో ఉన్నటువంటి, అంటే సేఫ్ డిపాజిట్ లాకర్స్ వంటివి, అంటే తేలిక భాషలో చెప్పుకోవాలంటే అందులో ఉన్నటువంటి మనకు చెందిన 100 టన్నుల బంగారాన్ని మనము మన దేశానికి తిరిగి తెచ్చేసుకున్నాం. 1991 తరువాత మన బంగారమే అయినప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో మన బంగారాన్ని మనము తెచ్చుకున్నటువంటి మరొక సంఘటన లేదు 1991 తరువాత. ఈ బంగారం ఇంగ్లాండ్లో ఎందుకుంది, అసలు మనము ఎందుకు తెచ్చేసుకున్నాము, ఇప్పుడు ఈ రకంగా తెచ్చుకోవడం వెనక ఉన్నటువంటి వ్యూహం ఏమిటి, ఆలోచన ఏమిటి, ఇది తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే 2024 నుంచి 29 లోపల జాతీయ అంతర్జాతీయ రాజకీయాలు కానీ, ఈ దేశపు ఆర్థిక వ్యవస్థ కానీ, అంతర్జాతీయంగా వచ్చేటటువంటి మార్పులకు కానీ భారతదేశము తట్టుకోవాలంటే ఈ చర్య చాలా ముఖ్యమైనది. మన బంగారం ఇంగ్లాండ్లో ఎందుకు ఉంటుంది అంటే, మనతో పాటు మరొక 30 దేశాలు, ఎవరెవరైతే బ్రిటిషర్లకు బానిసలుగా ఉన్నటువంటి దేశాలు ఉన్నాయో ఆ దేశాలకు సంబంధించినటువంటి గోల్డ్ రిజర్వ్స్, అంటే వాళ్ళు ముద్రించేటటువంటి కరెన్సీ యొక్క విలువకు చెందినటువంటి బంగారు రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బంగారు రిజర్వ్స్ ఇంగ్లాండ్లో ఉన్నటువంటి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో దాచిపెడతారు. అంటే మన రిజర్వ్ బ్యాంకుకి సంబంధించిన బంగారం ఇది, తను జారీ చేసేటటువంటి కరెన్సీకి బదులుగా ఉన్నటువంటిది. దానిని మనం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో ఉంచితే, ఎందుకు ఉంచాము, బానిస కాలం నుంచి కొనసాగుతూ వచ్చింది, దాన్ని ఇంత మటుకు ఎవరు కూడాను సవాలు చేయలేదు, మొత్తానికి అక్కడే ఉంటూ వచ్చింది. అక్కడి నుంచి 100 టన్నుల బంగారం మనము తీసుకొచ్చేసేసాము. అంటే రిజర్వ్ బ్యాంక్, భారతదేశపు రిజర్వ్ బ్యాంక్ తన యొక్క బంగారు రిజర్వ్స్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నది. బంగారు రిజర్వ్స్ ఎందుకు పెంచుకోవాలి, ఎందుకంటే అంతర్జాతీయ వాణిజ్యం అంతా ప్రస్తుతము కేవలం 2 మాధ్యమాల ద్వారానే జరుగుతోంది. ఒకటి అమెరికన్ డాలర్ మారకంగా ఉంటుంది, రెండవది బంగారం మారకంగా ఉంటుంది. రానున్న రోజులు అంతర్జాతీయంగా అస్థిరమైనటువంటి రోజులు ఉండబోతున్నాయి. కాబట్టి డాలర్ పైన మనము ఆధారపడటం తగ్గించాలి, మన యొక్క సొంత మారకంగా బంగారపు నిల్వల్ని పెంచుకోవాలి. దానిలో భాగంగానే భారతదేశం దగ్గర ఇప్పుడు 822.1 టన్నుల బంగారం ఉంది. దీనిలో 413.8 టన్నుల బంగారము విదేశాలలో ఉంది, విదేశాల్లో ఉన్నటువంటి బ్యాంకులకు చెందినటువంటి వాల్ట్స్లో ఉంది. అక్కడి నుంచి మనము తెచ్చేసుకోవాలి. ఇప్పుడు మన భారత రిజర్వ్ బ్యాంకు కావచ్చును, మన పాలకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బంగారాన్ని ప్రపంచం మొత్తం నుంచి కొనుగోలు చేస్తున్నారు, వివిధ పద్ధతుల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే మన గోల్డ్ రిజర్వ్స్ పెంచుకోవాలి. మనలాగానే చైనా కూడా తన గోల్డ్ రిజర్వ్స్ పెంచుకుంటోంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అనే సంస్థ ఏ దేశం ఎంత బంగారం కొనుగోలు చేస్తోంది, బంగారం ధరలు ఏమిటి, దీనికి సంబంధించిన నివేదికల్ని ఇస్తుంది. ఆ నివేదికల ప్రకారం ప్రపంచంలో అత్యంత పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తున్న దేశము చైనా, దాని తర్వాత భారతదేశం ఉంది. భారతదేశం కూడా బంగారాన్ని ప్రపంచంలోని అన్ని చోట్ల నుంచి కొంటుంది. దాని కారణంగానే అంతర్జాతీయ మార్కెట్లోనూ మన దేశంలోనూ కూడా బంగారం ధరలు పెరుగుతున్నాయి. దీని వెనక ఉన్న వ్యూహం ఏంటంటే, మన దేశము మన రిజర్వ్ బ్యాంక్ యొక్క గోల్డ్ రిజర్వ్స్ని పెంచుకోవాలి. ఎందుకు పెంచుకోవాలి, డాలర్ పైన ఆధారపడటాన్ని తగ్గించుకోవాలి. ఎందుకంటే యుక్రెయిన్ యుద్ధం తరువాత జరిగిన పరిణామాల్లో రష్యా యొక్క రూబుల్, రష్యాతో ఉన్నటువంటి రష్యాకు సంబంధించిన ఆస్తులన్నింటినీ అమెరికా ఫ్రీజ్ చేసే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో రష్యా రూబుల్తో ట్రేడ్ చేయవలసి వచ్చింది. దాని దగ్గర ఉన్నటువంటి బంగారపు రిజర్వ్స్ ద్వారా మాత్రమే ట్రేడ్ చేసే పరిస్థితి వచ్చింది. డాలర్ ద్వారా ట్రేడ్ చేయలేనటువంటి పరిస్థితి వచ్చింది.
కాబట్టి ఇటువంటి పరిస్థితి రేపు భారతదేశానికి కూడా రావచ్చును. ఎందుకంటే మనము ఇరాన్తో చబహార్ ఒప్పందం చేసుకుంటున్నాము, మిగతా చైనాతో కూడా మనకి రాను ఆ వాణిజ్య సంబంధాలు, అనేక సంబంధాలు ఉన్నాయి. చైనాతో వాణిజ్య సంబంధాలు కట్ చేసుకోమని అమెరికా చెప్పవచ్చును. అదేవిధంగా ఇరాన్తో మనము చబహార్ పోర్టుకి సంబంధించిన డీలింగ్స్ చేసినప్పుడు మన దేశం పైన కూడాను ఆంక్షలు విధించి ఈ డాలర్ లభ్యతను తగ్గించే ప్రయత్నం అమెరికా చేయవచ్చును. దాన్ని తట్టుకోవాలన్నట్లయితే రానున్న రోజుల్లో ఆర్థిక స్వావలంబన, అంతర్జాతీయ మార్కెట్లో వచ్చేటటువంటి ఒడిదొడుకుల్ని తట్టుకోవడం కోసము భారతదేశము తన గోల్డ్ రిజర్వ్స్ని పెంచుకుంటోంది. కాబట్టి ఈ గోల్డ్ రిజర్వ్స్ని తెచ్చుకోవడంలో కస్టమ్స్ డ్యూటీని తొలగించడం జరిగింది. అదేవిధంగా దీని ద్వారా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో స్టోరేజ్ కాస్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తగ్గించుకోవడానికి వీలవుతుంది. ఇవన్నీ తీసుకొచ్చి ముంబైలో, నాగపూర్లో ఉన్నటువంటి మన గోల్డ్ వాల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో భద్రపరిచి ఉంచేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రూపీని స్ట్రెంగ్థన్ చేయటము, మన మారక రూపీ యొక్క అంతర్జాతీయంగా దాని క్రెడిబిలిటీని పెంచటము, దాన్ని స్ట్రెంగ్థన్ చేయటం అనేది లక్ష్యంగా ఉండేందుకు మన యొక్క గోల్డ్ రిజర్వ్స్ పెంచడం జరుగుతోంది. అదేవిధంగా మన దేశంలో బలమైనటువంటి రిజర్వ్స్ ఉండే దిశగా కూడా ప్రయత్నం జరుగుతోంది. డాలర్ నుంచి బయటకి రావడానికి చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు భారతదేశం కూడా ప్రయత్నిస్తోంది. అయితే అమెరికాకి కోపము రాకుండా, అమెరికా ఈ తక్షణము మన మీద చర్యలు తీసుకోకుండా నెమ్మదిగా డాలర్ పైన ఉన్నటువంటి ఆధారపడి ఉండడం ఏదైతే డిపెండెన్స్ ఏదైతే ఉందో దాన్ని తగ్గిస్తూ వస్తుంది భారతదేశము. ఉదాహరణకి మనము 2014లో మన గోల్డ్ రిజర్వ్స్ 557 టన్స్ ఉండగా ఇప్పుడు అది 822 టన్స్కి వచ్చింది. ఇదంతా కూడా ఇప్పుడు మనము మరొక 300 టన్నులు మనము తీసుకొచ్చేది. అంటే ఇప్పుడు కేవలం 38% మన బంగారంలో 38% మాత్రమే బయట ఉన్నటువంటి బ్యాంకులలో ఉంది. దాన్ని కూడా మనం తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తున్నాము. డాలర్ పోర్ట్ఫోలియోని, అంటే డాలర్ నిలువలు, ఇంత మటుకు డాలర్ నిలువల్ని పెంచుకోవడం కోసమే మనము ప్రయత్నం చేస్తుండేవాళ్ళం. డాలర్లు మన దగ్గర ఎక్కువగా ఉన్నట్టయితే మనకి విదేశీ మారకం పరంగా ఇబ్బందులు ఉండవు. కాబట్టి మనము సప్లై సైడ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెట్టాము. ఇప్పుడు డిమాండ్ సైడ్ ఏదైతే ఉందో దాని మేనేజ్మెంట్ మీద కూడా మనము దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తున్నాము. నెమ్మదిగా డాలర్ పైన డిపెండెన్స్ తగ్గిస్తున్నాము. ఇప్పుడు ఇదివరకు 70% డాలర్ పైన ఉన్నటువంటి డాలర్ నిలువలు ఏవైతే ఉన్నాయో వాటిని నెమ్మదిగా మనము 50%కి తగ్గించాము. 50% చిల్లరకి తగ్గించాము. పర్యవసానంగా రానున్న రోజుల్లో భారతదేశం గోల్డ్ రిజర్వ్స్ని పెంచుకోవడం ద్వారా అంతర్జాతీయంగా రూపీని, మన రూపాయను బలోపేతం చేయటం జరుగుతుంది. వివిధ దేశాలతో నేరుగా మనము అమెరికాతో సంబంధం లేకుండా, డాలర్ ప్రమేయం లేకుండా మనం వాణిజ్యం చేసుకునే అవకాశం ఉంటుంది. అమెరికా భవిష్యత్తులో భారతదేశం పైన ఆంక్షలు విధించే ప్రయత్నం చేసినా కూడాను దాన్ని తట్టుకునేందుకు కావలసినటువంటి శక్తి భారతదేశంకి వస్తుంది. కాబట్టి చాలా దూరదృష్టితో కూడినటువంటి వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడ ఇది మోదీ ప్రభుత్వం చేపట్టినటువంటి చర్య. రానున్న రోజుల్లో విదేశాల్లో ఉన్న బంగారు నిల్వలు తెచ్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా దేశాల నుంచి, గోల్డ్ అమ్మేటటువంటి దేశాల నుంచి మన దేశము బంగారాన్ని కొనుగోలు చేయటం కూడా పెరుగుతుంది. సో దట్ మన రూపీ స్ట్రెంగ్థన్ అవుతుంది, మన గోల్డ్ రిజర్వ్స్ పెరుగుతాయి, మన డాలర్ డిపెండెన్స్ తగ్గుతుంది. ఒక రకంగా చెప్పాలంటే నిజమైన స్వదేశీ, నిజమైన స్వావలంబన, నిజమైనటువంటి ఆత్మనిర్భర్ ఆర్థిక రంగంలో మనము సాధించటానికి ఇది ఒక పెద్ద ఎత్తుగడగా, చర్యగా మనము గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.